సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇక్కడ సార్లు సార్ పోయి అడిగితే ఆఫీస్లో పోయి అడిగితే చచ్చిపోవడం సార్. మీరే కానీ నిలిపియండి సార్, ప్లీజ్ సార్. మీరు హెల్ప్ చేయకుంటే ఇక్కడ ఆత్మ చేసుకుంటా సార్. రేవంత్ సార్, ఇక్కడ మాకు బాగా ఇబ్బంది అవుతుంది సార్, బాగా ప్రాబ్లం ఉంది సార్. మీరే ఎలా కాపాడండి సార్, మీరే ఎలా కాపాడండి సార్. మీరు కాపాడుకుంటే ఇక్కడ ఆత్మ చేసుకుంటా సార్. సార్ రేవంత్ సార్, ప్లీజ్ సార్. బతుకుదెరువు కోసం ఖండాంతరాలు దాటి సౌదీకి వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ పడరాని పాటు పడుతున్నాడు. విదేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవటం, పెరిగిపోతున్న అప్పులను తీర్చేందుకని సౌదీకి వెళ్లిన వ్యక్తి అక్కడ దుర్భరమైన జీవితం గడుపుతున్నాడు. సార్ నన్ను కాపాడండి అంటూ కన్నీళ్లతో వేడుకుంటున్నాడు. ఇక్కడ మాకు శాలరీ ఇస్తలేదు సార్, చక్కగా మళ్ళీ సార్ హెల్త్ ప్రాబ్లం ఉంది సార్, ఇంటికి పంపిస్తలేదు సార్. మీరే కదా హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ రేవంత్ సార్, మీరే కదా హెల్ప్ చేయండి సార్. సార్ నన్ను కాపాడండి, పొట్టకూటి కోసం సౌదీ వచ్చాను సార్. వచ్చిన కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇక్కడ టార్చర్ పెరిగిపోతుంది. చేసిన పనికి జీతం ఇవ్వడం లేదు, అడిగితే చచ్చిపో అని బెదిరిస్తున్నారు. కడుపు నిండా అన్నం తిని చాలా రోజులైంది సార్. దానికి తోడు జ్వరం తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది. ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు సార్. ఇక్కడ ఎవరికి చెప్పినా పట్టించుకునే స్థితిలో లేరు. నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. ప్లీజ్ సార్, ప్లీజ్ నన్ను కాపాడండి. రేవంత్ రెడ్డి సార్, నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. బతికినన్ని రోజులు మీకు రుణపడుంటా, లేదంటే ఆత్మహత్య నాకు దిక్కు. సౌదీలో ఉంటున్న తెలంగాణ వాసి కన్నీటి గాథ ఇది. ఇక్కడ బల్జా కంపెనీలకు వచ్చిన సార్, ఇక్కడ మాకు శాలరీ ఇస్తలేదు సార్, చక్కగా మళ్ళీ సార్ హెల్త్ ప్రాబ్లం ఉంది సార్, ఇంటికి పంపిస్తలేదు సార్. మీరే కదా హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ రేవంత్ సార్, మీరే కదా హెల్ప్ చేయండి సార్. మా నిజామాబాద్ సార్ ఏజెంట్కి 1,75,000 ఇచ్చినాం సార్. మంచి కంపెనీ, మంచి అంటే మీరే కదా హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. మీరు హెల్ప్ చేయకుంటే నేను ఇక్కడ ఆత్మ చేసుకుంటా సార్. ఇక్కడ సార్లు ఇస్తలేదు సార్, పోయి అడిగితే ఆఫీస్లో పోయి అడిగితే చచ్చిపోవడం సార్. నిజామాబాద్ జిల్లాకు చెందిన శేఖర్ ఆర్థిక పరిస్థితుల కారణంగా సౌదీకి వెళ్లాడు. అయితే సౌదీకి వెళ్లే సమయంలో ఏజెంట్కు 1,70,000 రూపాయలు చెల్లించాడు. అయితే సౌదీకి వెళ్లిన కొన్ని రోజులు బాగానే చూసుకున్నారని, రోజులు గడుస్తున్న కొద్దీ తమ జీవితం దుర్భరంగా మారిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. మీరే కదా హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. మీరు హెల్ప్ చేయకుంటే ఇక్కడ ఆత్మ చేసుకుంటా సార్. మీరే ఎలాగైనా పంపండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ రేవంత్ సార్, కాపాడండి సార్, ప్లీజ్ సార్. తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని, తినడానికి తిండి కూడా లేదని, జ్వరంతో నిత్యం పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆదుకోవాలని, లేదంటే సౌదీలోనే తన జీవితం ముగుస్తుందని కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు శేఖర్. ప్లీజ్ సార్, కాపాడండి సార్. రేవంత్ సార్, ఇక్కడ మాకు బాగా ఇబ్బంది అవుతుంది సార్, బాగా ప్రాబ్లం ఉంది సార్. మీరే ఎలా కాపాడండి సార్, మీరే ఎలా కాపాడండి సార్. మీరు కాపాడుకుంటే ఇక్కడ ఆత్మ చేసుకుంటా సార్. సార్ రేవంత్ సార్, ప్లీజ్ సార్. అయితే ఈ వీడియో చూసిన వారు శేఖర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి స్పందించి శేఖర్ ని స్వదేశానికి తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ సార్లు ఇస్తలేదు సార్, పోయి అడిగితే ఆఫీస్లో పోయి అడిగితే చచ్చిపోవడం సార్. మీరే కానీ హెల్ప్ సార్, ప్లీజ్ సార్. మీరు హెల్ప్ చేయకుంటే ఇక్కడ ఆత్మ చేసుకుంటా సార్. రేవంత్ సార్, ఇక్కడ మాకు బాగా ఇబ్బంది అవుతుంది సార్, బాగా ప్రాబ్లం ఉంది సార్. మీరే ఎలా కాపాడండి సార్, మీరే ఎలా కాపాడండి సార్. మీరు కాపాడుకుంటే ఇక్కడ ఆత్మ చేసుకుంటా సార్. సార్ రేవంత్ సార్, ప్లీజ్ సార్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.